హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంట్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్కి అయితే బయాలజీ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. బయాలజీ పేపర్ వచ్చేసరికి 85 మార్క్స్లో, బాటనీ వచ్చేసరికి 43 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 5x1 5 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్స్ అనేది 5 క్వశ్చన్స్ అవుతుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ అయితే క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. 7x2 = 14 మార్క్స్ అని జరుగుతుంది. 14 మార్క్స్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామినేషన్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ క్వశ్చన్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి. 4/60 మార్క్స్ చెప్పి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడుతుంది. మన 4 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే అది చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 1x8 = 8 మార్క్స్ చెప్పి 8 మార్క్స్ క్వశ్చన్ చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ జువాలజీ పేపర్ వచ్చరికి 42 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 42 మార్క్స్లో 4x1 4 మార్క్స్ చెప్పి 1 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. అదే 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని అదే బిట్స్ అనేది ఫాలో చేస్తామంటే క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ 7/2 = 14 మార్క్స్ అని చెప్పేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడుతుంది. క్లియర్గా అర్థం చేసుకుని 2 మార్క్స్ క్వశ్చన్ ప్రతి కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామ్కి. నెక్స్ట్ 4/60 మార్క్స్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. 4 మార్క్ క్వశ్చన్ అనేది ప్రతి కొంచెం చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వడుతుంది. 8 మార్క్ క్వశ్చన్ చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ చాయిస్తో ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా బయాలజీ పేపర్ అనేది ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకేమైనా వస్తే మీద కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేయండి. కీప్ వచ్చిందా మా ఛానల్.